అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిలను మరణము తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును ఎట్లు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి చెందించుకున్నచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనసును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినుదురుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలిను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబరు 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగను. 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘన మునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వారిని చించి ముందున్న ధునిలోకి విసిరివైచిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండదొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లర్చెను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడునో చెప్పుడు. అచటనున్న ప్రతి వాడు గనగన వణికిపోయెను. బాబా వద్ద పోటకు ఎవరికూ సాహసించలేదు. కొంతసేపటికి భాగోజీ సింధే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘము నాడు ఇదంతయు ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదు అని సూచించిరి, కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ళ మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. ఎన్ని ఔషధములు ఉపయోగించినా కానీ అవి గుణము ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, నేనెప్పుడు మరణించేదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురత పడవద్దు, నీ చావు చీటి చించివేశాను, త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరము 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికిని తెలియనీయకుము, వానికి కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక
తాత్య 2 సంవత్సరములలో మరణము చెందునని అనుకొనెను. దీనిని రహస్యముగా ఉంచెను. ఎవరికి తెలియనేలేదు, కానీ బాలాషింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్య గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వీజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో ఉండెను. తాత్యకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలాషింపియు తాత్య గూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వనకజొచ్చెను. శరీరమంతయు చెమట పట్టెను. బాబా నుడిన ప్రకారము తాత్య చావు దగ్గరకు వచ్చెనని అనుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్య కోసము అర్పించనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెను బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగనుకు ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజు అంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా కృచ్చి బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనును కనుక మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులు ఎవరు మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది అనెను. వెంటనే ఆమె లేచి, కొంచెము సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదును అనెను. అనిన్న ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగను: ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేస్తివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను: అనవసరముగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చడం వంటిది. కుక్కకు కూడా ఆత్మ గలదు,
ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొనిరి. ఆమెను మరచెదట్లు బాబా తన భౌతిక శరీరం విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సిందే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తుల గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఇక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడును. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనకుండునట్లు వారు అందరినీ లేచిపొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనము చేసి రండి అనిరి. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపారకరముగా ఉండనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే, కానీ వారి మనస్సు బాబాపై ఉండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ, అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారు ఎంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.